హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 22/7/2024. అండ్ ఈ వీడియో ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే నేనైతే నా కొత్త బైక్ డీటెయిల్స్ అయితే తీసుకోబోతున్నాను. ఏ బైక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో వీడియో అంతదాకా అయితే చూడండి. అండ్ ఆల్సో నేను బైక్ బుక్ చేసినట్టు కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను. హోప్ అందరు చూసారని అనుకుంటున్నాను. అండ్ వితౌట్ ఎనీ డ్యూస్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా సిమెంట్ వర్క్ జరుగుతుంది అనేసి. సో వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ గేట్స్ కూడా పెట్టించాం. చెరుగడు బయటికి రాని ట్రై చేస్తున్నాడు. మెయిన్ గేట్ కోసం గేట్ అయితే. ఇక్కడ ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే బైక్ పార్కింగ్ లేదు. నాకు తెలిసి ఇది సరిపోదు, అసలు సరిపోదు. ఎక్కడ పడతామో ఎంత మరి చూడాలి. టైం వచ్చేసరికి 9 దాటింది ఇప్పుడే. వర్షం అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ముందు కన్నా పర్లేదు ఇప్పుడైతే. అండ్ ఆల్సో గోప్రో అయితే పట్టుకున్నాను విత్ హెల్మెట్. వీలైతే నేను హెల్మెట్ అయితే చేంజ్ చేస్తాను, ఎందుకంటే ప్యాడింగ్ ఒకటి బాగా స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో వైజర్ కూడా అస్సలు బాగోలేదు. అండ్ కలర్ కూడా ఫేడ్ అయిపోయింది. అండ్ స్క్రాచెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ చేంజ్ చేస్తాను హెల్మెట్ కూడా. ఒక మంచి యాక్సర్ హెల్మెట్ కానీ ఏదో ఒకటి తీసుకుంటా. అండ్ చెప్పాను టైం వచ్చేసరికి ఎంత 9:03 అయితే అయ్యింది టైం అయితే మాత్రం. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోవడమే. మరి అది వచ్చేస్తే ఐ థింక్ కేటీఎం షోరూమ్ ఓపెన్ చేశారనుకుంటున్నా. షోరూమ్కి వచ్చాను ఇప్పుడే. ఫుల్ వర్షం పడుతుంది. సో బైక్ వచ్చేసరికి డాడీ పేరు మీద తీసుకుంటున్నాం. సో అందుకే కేటీఎం షోరూమ్ తీసుకొచ్చి ఫోటో తీసి. సో ఇప్పుడే మా డాడీని కోర్టులో దింపేసి వచ్చాం. ట్రాఫిక్ మాత్రం పెద్ద పీక్స్. ఏ మనిషి ఆవిడ. టైం వచ్చేసరికి నియర్లీ 10:30 అయితే అవుతుంది. మనకి డాడీ అయితే 11:30కి వస్తానని చెప్పారు. సో అప్పుడే బైక్ ఓపెన్ అయితే చేయాలి. ఇంకా బాబా ట్రాఫిక్ మాత్రం పెద్ద పీక్స్ అసలు. అండ్ ఇప్పుడు నాతో పాటు ఉంది మన చెయ్యి తీరా. పర్లేదురా, మనోళ్ళు ఏమన్నారు. ఆడు వీడియోలు పంపిస్తాను, ఏమంటారు వీడియోలో పెడతాను ఆడ అలా ఆ మనిషి గురించి. ఆఫ్టర్ దట్ ఫ్రెండ్స్తో తినడానికి బయటకి అయితే వచ్చాం. సో ఇప్పుడే బేకర్ షాప్కి వెళ్ళి హెల్మెట్ అయితే కొనేసాం. యాక్సర్ హెల్మెట్ బ్లాక్ కలర్. సో నేను తీసుకున్న హెల్మెట్ అయితే ఇది యాక్సర్ బ్లాక్ కలర్ హెల్మెట్. ఈ హెల్మెట్ చాలా ఫేమస్ అనమాట. నేను ఇదే తీసుకున్నాను. అండ్ గోప్రో అమౌంట్ కూడా సెట్ చేస్తాం. హెల్మెట్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి. ఈ లోపల మన బైక్ని కూడా తీసుకొచ్చారు. వాషింగ్ అయితే చేశారనమాట కంప్లీట్. వాషింగ్ అయిన తర్వాత పైకి తీసుకొచ్చేసి క్లాత్ అయితే వేసాం ఓపెనింగ్ టైప్ చేయడానికి కోసం. ఇప్పుడే ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు వచ్చారు, బండి తీసుకున్న పట్టి గిట్టి ఉంటాయి కదా. సో అందుకు చూద్దాం, ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి తిందాం. తెచ్చుకో. నేను ఈ స్కూటీ మీద వెళ్తున్నాను. మన బండి 3కి అలా పోతే వస్తుంది. ఓకే, ఈ బండి తీసుకుని కూడా మనకు 1 year అయితే అయిపోయింది. కానీ డెలివరీ బ్లాగ్ కూడా పెట్టాను. ఎవరైతే చూడకపోతే ఒకసారి అయితే చూడండి. పైన కార్డ్స్లో ఆల్సో కింద లింక్స్లో అయితే పెడతా. ఇప్పుడే ఎటర్ షాప్కి వచ్చాం. అండ్ దేశీ జొగాడ్ 3 హెల్మెట్లు ఇలా సెట్ చేస్తాం. అండ్ 3 బైక్స్ గోయింగ్ విత్ సంపంగి. అండ్ ఎటర్ స్టాప్ లోపల కూడా వచ్చాం. ఫుడ్ వచ్చేసరికి చాలా బేసిక్గా అయితే చెప్పాను. బటర్ నాన్ అండ్ 2 కర్రీస్. సో దాంతోనే సరిపెట్టుకున్నాం మేమైతే ఇప్పుడు. సో ఇప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది అందరిది. మనోడు మాస్ లుక్. సో ఇప్పుడైతే వెహికల్ తీసుకోవడానికి వెళ్తాం ఆన్ దిస్ ఎన్ఎస్. వ్యూ ఎలా ఉందో ఒకసారి నాకు చెప్పండి. లిటరల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఎలా వస్తుంది ఏంటో కూడా. ఇంకా షోరూమ్కి వెళ్ళి అయితే మీట్ అవుతాను. ఇప్పుడైతే షోరూమ్ దగ్గరకు కూడా వచ్చేసాం మనం. ఇంకా యూటర్న్ తిరిగితే కొంచెం ముందుకెళ్తే మన షోరూమ్. సో యా, ఇది కేటీఎం షోరూమ్. అట్లే మారుతి సుజుకి షోరూమ్ కూడా. ఇదిగోండి. అయితే ఇది వచ్చరికి హాఫ్ వేవ్ కీ టైప్ అయితే ఉంది. అండ్ వెహికల్ టీఆర్ నెంబర్ కూడా వచ్చింది. అక్కడి నుంచి కూడా తెస్తే బాగుంటుంది. సో మన కొత్త బైక్
సో మన బండి రోడ్డు మీదకి వచ్చేసిందో అమ్మా. ఓకే, సో స్టార్టింగే దీనికి గట్టిగా వేయకుండా కొంచెం నెమ్మది వాడదాం. ఓకే, మన ఊళ్ళో వస్తే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఓ యా, మళ్ళీ బయటకు వస్తున్నాం. ఐ హోప్ వ్యూ బాగానే ఉంది అనుకుంటున్నాను. నేనైతే చూడలేదు. వెళ్ళి ఇప్పుడు ఫ్యూల్ అయితే కొట్టిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. నాకు చెప్పిన రేంజ్ వచ్చేసరికి 70 to 80 వెళ్ళమని చెప్పారు. సో నేను కూడా ఆ రేంజ్ మెయింటైన్ చేస్తాను. బండికి ఫస్ట్ టైం ఫుల్ ట్యాంక్ కూడా కొట్టించేసాను అనమాట. ఫుల్ ట్యాంక్ వచ్చేసరికి 1300 అయితే అయ్యింది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 14.5, బట్ 12 లీటర్స్ అయితే ఫిల్ అయింది దీంట్లో. సో ఓడోమీటర్లో చూస్తే మనకి ఫుల్ అయితే కనిపిస్తుంది. చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే అది అయిన వెంటనే గుడికి అయితే వచ్చాను. యాక్చువల్లీ సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ డాడీకి అయితే టైం సెట్ అవ్వలేదు. సో అందుకే వెళ్ళలేదు. ఇంకా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. సో బండికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. మొత్తం కొబ్బరికాయలు, అగరబత్తులు, హారతి ఇవ్వడం మొత్తం అలాగైతే అయిపోయింది అనమాట. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకొని సంపత్ వినాయక్ టెంపుల్కి అయితే వెళ్తాను. అండ్ ఆల్సో పూజ అయిపోయిన తర్వాత నన్ను బండి స్టార్ట్ చేసి కొంచెం ముందుకైతే వెళ్ళమని చెప్పారు. సో పంతులు అయితే కింద నిమ్మకాయలు అయితే పెట్టారనమాట, దండం పెట్టుకోమన్నారు. అది అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ అయితే పగలగొట్టారు బండి ముందు. ఎందుకంటప్పుడే కదా స్టార్ట్ చేయాల్సింది మనం. సో మొత్తం హారతి చూపించి అయితే కొబ్బరికాయ పగలగొట్టి ఒక రౌండ్ వేసి రమ్మన్నారు. ఇంకా నేను సరే అనేసి ఇంక రౌండ్కి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు మాత్రం ఫుల్ బిజీగా అయిపోయింది. అబ్బా డే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఎండ్ అయిపోయింది. త్వరలో మన బండి మీద మంచి వ్లాగ్స్ అయితే రాబోతుంది. సో దానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పూజ నాకు బండి చూడడానికి అయితే ఇలా ఉంది. సో అది, సో మన బైక్ అయితే వచ్చేసింది బయటికి. అండ్ పూజ కూడా అయిపోయింది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వచ్చేసాను. పొద్దునైతే ఫుల్ వర్షం అండ్ వ్లాగ్ చేయడానికి కూడా అవ్వలేదు దానివల్ల. కొత్త బైక్ అయితే పూజ అయిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను. మ్యాక్సిమం బొట్లు అన్నీ జరిగిపోయి బొట్లంతా జరిగిపోయింది, ఎందుకంటే వర్షం పడింది కదా దానివల్ల. సో యా అది. అండ్ ఆల్సో బైక్ ఎలా ఉందో చెప్పండి ఈ బ్లాగ్కి. అంటే సీన్ అందరు వీడియో టాటా బాయ్, పీస్.